రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మండల కార్యాలయంలో షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ, మైనారిటీ, బలహీన వర్గాల ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాల క్రింద ఒక్కొక్కరికి 1,16,000 రూపాయల విలువైన చెక్కులను 275 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండదండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఇంకా ముందు జరుగుతాయని హామీలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇస్తుంది. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలకు మంచి పోతారు కానీ చెడుకోవద్దు. నా ప్రజలు మంచి పోతేనే నేను బాగుంటాను ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉంటారు. అందుకని పథకాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇంకేమన్నా మీరు ప్రాణాలు కూడా పెట్టుకున్నారంటే ఇంకా మటుకు మీరు ఒకరికి కూడా ఇట్లా వాళ్ళేలా పెట్టి ఇబ్బంది పడకుండా మీ డబ్బులు కూడా పడుకోవద్దు. డైరెక్ట్ ఎంఆర్ ఆఫీస్కి రావాలి పెట్టుకుంటే మీకు బాగా వస్తాయి. ఎందుకంటే చాలా మంది ఎందుకు పోతే వస్తే చేస్తాడు. ఇంత కష్టపడి మీరు 5,000 కూడా కొట్టుకుంటే వస్తే మీరు వచ్చి డైరెక్ట్ ఇస్తే మీ ఇంటికే మీకు వస్తాయి. ఈ చక్రాన్ని కూడా మీరు ఓపికతో తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ కూడా ఏ స్కీమ్ కూడా ఇక్కడ ఆపకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అన్ని పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఏ పథకాలు కూడా ఆపకుండా కానీ స్కీమ్ చూసినాం. గతంగా ఇల్లు కట్టిస్తామని ఎంతోమంది ఆశ పెట్టేది కానీ ఇల్లు కట్టేయకుండా ఇప్పుడు మనం పాతికుంటే గుల కొట్టుకుంటే వెంబడి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని కూడా ఇవ్వడం జరిగింది. ముసుకుంట రూరల్లో కూడా చాలా మంది ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఈ స్కీమ్ మీరు అన్ని గవర్నమెంట్ ఉంటాయి. ఈ స్కీమ్లను కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్నప్పుడే మీకు అందరూ కూడా బాగుంటుందని చెప్పి ఇంత వెనకాలంగా మీరందరూ కూడా పాల్గొన్న చాలా సంతోషం. అమీనా బేగం హైదర్మూడ, అమీనా బేగం లక్ష్మి నసీం ఫాతిమా, లక్ష్మి కూడా లక్ష్మి కొన్ని రోజులలో 1,00,000 రూపాయల పెళ్లి రోజులు ఉంది. కానీ దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ పథకాలను ఆపకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఇవ్వడం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ దీంట్లో ఎంతో కష్టం ఉంటుంది. మీ అందరూ కూడా తెలుసు. ఏ ఒక్క తప్పు జరిగినా ఆఫీసర్కి ఎంతో ఇబ్బంది ఉంటుంది. మీరు రాసి పంపించేస్తారు. అడిగి వెళ్ళేది అప్లై చేసుకున్న తర్వాత ఎంక్వైరీ చేయాలి, ఇంటింటికి రావాలి. ఎంక్వైరీ లేదా తప్పినా వాళ్ళ ఉద్యోగం ఎంతో ఇబ్బంది ఉంటుంది. మీ అందరూ కూడా తెలుసు. కానీ అలాంటివన్నీ కాకుండా అన్ని వెరిఫై చేసి ప్రభుత్వాన్ని పంపించిన తర్వాతనే మీకు చెక్కు రాబడతాయి. చూస్తున్నారు మీరందరూ వచ్చిన తర్వాత కూడా ఇది ఒకటే కాదు, ఇందిరమ్మ ఇల్లు కూడా బీద వాళ్ళు ఎవరైనా ఉంటే ఇల్లు కట్టుకునే వాళ్ళు పాత ఇల్లు ఉంటే వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్. ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ పథకం 276 రెండు కూడా కలిసి దానికి సంబంధించి 2,70,00,000 మొత్తం. అందులో 1,00,000 రూపాయలు అనేది కనిపిస్తుంది కానీ 2,70,00,000 నయం ఇవాళ తక్కువనే. లేకపోతే 4 కోట్లు 5 కోట్లు ఉంటుండే. ఇంత కొద్దిగా పెళ్లి తక్కువైనట్టు కూర్చున్నది. చాలా సంతోషం. ఏదేమైనా కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఈ పథకాలు యథావిధి ఇస్తూ ఏ పథకాలు కూడా ఆపకుండా ప్రజలకి అందుబాటులో ఉంటాయి అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా బీద వాళ్ళకి ఏంటంటే ఇది చాలా ఉపయోగపడేది. ఓవర్ బీద వాళ్ళు చాలామంది 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నారంటే 4 రూపాయలు 5 రూపాయలు మిత్రంగా తెచ్చుకుంటారు. కానీ ప్రభుత్వం ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ఇక్కడ కూడా ఆపకుండా ఇవ్వడం చాలా సంతోషం. దానికి అధికారుల శ్రమ కూడా బాగుంటుంది. ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే కార్డులు పెట్టి అయిపోయింది కానీ చేస్తారు. అది కాకుండా ఇదంతా వెరిఫై చేయడంలో అధికారుల అధికారం చాలా పెద్దది.
చాలా గొప్పదన పని. ఆ పనితనంతోనే ఈరోజు ఇంతమంది కూర్చున్నట్టు ఇక్కడ చేయగలుగుతున్నాం. లేకపోతే ఎంతోమంది లైన్ కట్టి నేను పెట్టాను, నేను చేసిన ఇస్తా అలాంటిది కాకుండా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం కూడా అధికారులను అభినందిస్తూ, ఈ ఒక్క పథకాలే కాదు, ఇందిరమ్మ ఇండ్లే కానీ, పెన్షన్లే కానీ, 2,000 పెన్షన్ కానీ, 3,000-4,000 పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వికలాంగులకు ఎక్కడ కూడా ఆపకుండా పెన్షన్లను కూడా ఇవ్వడం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు. ఇది ఒక్కటే కాకుండా ఏ పింఛన్ కూడా ఆపిద్దాన్ని ఎక్కడ అవుతుంది. అదే కొంతమంది మాట్లాడుతుంటారు ఏం చేయలేదు చేసే కాదు. 5 సంవత్సరాల ప్రభుత్వం ఉండేది, 2 సంవత్సరాలు అన్ని చేసినామని కూడా అనలేకపోతున్నాం. ఇంకా చేయవలసిన అవసరం చేసేది. ప్రజలకు అందరూ కూడా యువకుడు ముఖ్యమంత్రి ఆయన చేయాలనే ఒక ఆలోచనతో చేస్తారు. దీనికి అందరూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా కళ్యాణ షాదీముఖ పబ్లిక్ అందరూ కూడా ఇది తీసుకొని చక్కగా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం ఎప్పటికీ నడవాలని చెప్పి కోరుతున్నాం. నేను కూడా రేషన్ కార్డులు కూడా కొత్తవి 15,000 రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా రాకపోతే కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు ఇప్పటిదాకా 10 సంవత్సరాల్లో ఎవరు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇవ్వడం చాలా గొప్పతనం. 15 ఏళ్ళు మన కాన్స్టిట్యూన్సీ ఇచ్చినామంటే దేశవ్యాప్తంగా ఎన్ని ఉంటే గొప్ప ఆలోచించారు. ఇంకా కూడా వాళ్ళని ఏమి ఉంటే వాళ్ళందరూ కూడా పెట్టే బాధ్యత తీసుకొని చూపిస్తాం. ఏదేమున్నా ఒక మంచి నాయకత్వం జరుగుతుంది. ఆ నాయకత్వం కూడా ప్రజలు ఎంక్వైరీ చేయించి అర్హులైన లబ్ధిదారులకు ప్రతి 2 మాసాలకు ఒకసారి మనము చెక్కుల పంపిణీ రేషన్ కార్డు సంబంధించి కూడా సుమారు 15,400 పైన రేషన్ కార్డుకు కొత్తగా పుట్టినటువంటి పిల్లలకు నమోదు చేయడం లోపల కానీ 22,000 కొత్త మెంబర్లను యాడ్ చేయడానికి మరి ఎంక్వైరీ కంప్లీట్ చేయడం జరిగింది. వీటన్నింటిని కూడా అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఈవెన్ రేషన్ కార్డ్స్ లోపల కూడా అంతే. మీరు ఇంటి దగ్గర ఉంటే మీకు ఫోన్ కాల్ వస్తుంది, దాని ద్వారా ఎంక్వైరీ చేసుకొని మీకు రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలాంటి మధ్యవర్తిత్వం కానీ మధ్యన ఉండేటువంటి వాళ్ళను సంప్రదించొద్దు అని తెలియజేస్తూ